వక్రీకరణ రాజకీయాలు, వర్గ రాజకీయాలు దీనిలోకి వెళ్ళిపోయాడు. వెల్ఫేర్ రాజకీయాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి 12 మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రంలో ఉండేవి. విడిపోయిన రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజెస్. ఈ 12 మెడికల్ కాలేజెస్లో సీట్లు ఏంటంటే 2360. కానీ ఈయన వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మంది జనం ఉన్నారు. వైద్యం మీద, విద్య మీద ఈ రాష్ట్రం ఫోకస్ పెట్టదలుచుకున్నది. ఈ రెండు రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజ్ నంబరు ఎక్కువైపోయినప్పటికి కూడా మెడికల్ కాలేజ్ కావాలని 17 మెడికల్ కాలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకురావటం వల్ల 2550 మెడికల్ సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చాయి. మొత్తం కలిపితే 4910 సీట్లు. ఆ 12 కాలేజెస్ని పక్కన పెడదాం. ఈ 17 కాలేజెస్లో ఒక 5 కాలేజెస్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. అడ్మిషన్స్ అయిపోయినాయి. తర్వాత ప్రభుత్వం మారింది. మారిన ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు కన్వీనర్ కోటా లేకుండా మేనేజ్మెంట్కి కొన్ని సీట్లు ఇచ్చేసి వాళ్ళని అమ్ముకోమని చెప్పాడు. ఇది ఎలా కుదురుతుంది, ప్రభుత్వంలోనే భాగస్వామ్యంగా ఉండాలి ఈ 17 కాలేజీలని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుతూ వచ్చారు. నేను బీజేపీ పేరు ఎందుకు చెప్పట్లేదంటే, అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో భాగస్వామ్యం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఎవరు వస్తారంటే, ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ వదిన గారు, వాళ్ళ కొడుకు పేరు చెప్పకుండా మళ్ళా మన కూటమి పేరు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మళ్ళీ రేపో ఎల్లుండో చంద్రబాబు నాయుడు గారికి బుడవేరు వరదలాగా ఇంట్లో నుంచి ఇంకొక వరద వచ్చేసి ఆయన్నే ముంచేసే ప్రమాదం, నువ్వు ఇతన్ని ముఖ్యమంత్రిని చేయకపోతే చాలా ఇబ్బంది పడతావని ఇంట్లో నుంచే ఒక వార్నింగ్ వస్తూ ఉంది. కాబట్టి లోకేష్ ఇక్కడ ఇంపార్టెంట్ అవుతాడు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చెప్తున్నాను. వీళ్ళు ఏం మాట్లాడారంటే, 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా కన్వీనర్ కోటలోకి కాకుండా మేనేజ్మెంట్ కోటలోకి వెళ్ళిపోయింది అని ప్రజలకు చెప్పారు. ప్రజలు కూడా పాపం పొరపాటున నమ్మారు. అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజుల పైన అయిపోయింది. ఇప్పుడేం మాట్లాడుతున్నారంటే, 17 ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ లేదు, మొత్తాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళు పబ్లిక్ సెక్టర్ని బతికించింది ఎవడు? పబ్లిక్ సెక్టర్ని నాశనం చేసింది ఎవడు? 14 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, కంబైన్డ్ అండ్ డిఫరెంట్ రాష్ట్రంలో, ఆల్విన్ దగ్గర నుంచి హెచ్ఎంటీ బేరింగ్ దగ్గర నుంచి అనేకమైనటువంటి కంపెనీలు మూతపట్టడానికి కారణమయ్యి ప్రైవేటైజేషన్ వైపు ఈ రాష్ట్రం నడిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎల్పిజి సిస్టమ్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. నేనే బిల్ క్లింటన్ తీసుకొచ్చాను, ఆయనకు కూడా సిస్టమ్ నేనే నేర్పాను, తర్వాత మావాడిని కూడా నేర్చుకోవడం కోసం అక్కడ పంపించాను. ఇవన్నీ మాట్లాడిన మాటలు కనపడుతూనే ఉన్నాయి. ఇటీవల అలెస్కా అనేదాన్ని ఒకదాన్ని చెప్తా ఉన్నాడంట. అలెస్కా గురించి మీకు తెలుసా? చిటికేస్తే పలుకుద్ది. అదే ఆ చిటికే వేస్తే బురదను మొత్తాన్ని, ఈ బుడమేరు వాగును మొత్తం వెనక్కి తీసుకోమని అలెస్కాకి చెప్తే అది చేసి ఉండేదేమో. కానీ ఈయన ఎందుకో చెప్పలేదు. ఈ 17 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయటం కోసం ఎవడిచ్చాడు నీకు హక్కు? స్టేట్ క్వశ్చన్. దీనిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. దాదాపు 4910 ఈ మెడికల్ కాలేజ్ సీట్లని మీరు మోసం చేసి పేదవాళ్ళకి చదువు దక్కకుండా, డాక్టర్లు కాకుండా పేద వర్గాలకి ఈ మెడికల్ సీట్ని దూరం చేసే ఆలోచన మీరు చేయటం లేదా? దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెడదాం. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని కోరుతున్నానంటే, కాస్త కోస్త సామాజిక స్పృహ ఉన్నట్టుగా మొన్న బుడవేరు వరద వస్తే విజయవాడలో, అంతకుముందు జగన్ గారు వరద సహాయ కార్యక్రమంలో ఆఫీసర్స్ ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, లోకల్ వాళ్ళు అందరూ ఉండాలి,
మాలాంటి వాళ్ళు వస్తే ముఖ్యమంత్రి లెవెల్లో ఇబ్బంది పడతారు కాబట్టి సరిగా జరగవు అని జగన్ గారు ఏం చెప్పాడు? పాపం పవన్ కళ్యాణ్ గారు మొన్న అదే చెప్పాడు. జగన్ గారిని ఫాలో అయ్యాడు. చంద్రబాబు నాయుడుతోటి పోటీపడి నేను ఆయన సింగనగర్లో తిరుగుతుంటే నేను ఇంకొక నగర్లో తిరిగితే ఇబ్బంది పడతాం, కానీ లెట్ ది వెల్ఫేర్ యాక్టివిటీస్ గోవా అని చెప్పి వదిలేశాడు. ఇప్పుడు ఈ బాధ్యత దాదాపు ఒక 5,000 సీట్లు, మెడికల్ సీట్లు ప్రభుత్వ పరంగా ఉండాల్సినటువంటివి తండ్రి కొడుకులు కుటుంబం కలిసి ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే దీనిలో పేద వర్గాలకి, దళితులకు కానీ, బీసీలకు కానీ, మిగతా ఓసీల్లో ఉన్నటువంటి పేదలకు కానీ ఒక్క మెడికల్ సీట్ కూడా రాకుండా చేసే విధానాన్ని అంటే వాళ్ళు కొనుక్కోవాలి. కొనుక్కునే శక్తి ఎవడుకుంటుంది? మేనేజ్మెంట్ దగ్గర కొనుక్కునే శక్తి ఎవరికి, చాలామందికి ఉండదు. కాబట్టి వదిలేస్తారు. హూ విల్ బికమ్ ద డాక్టర్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్? అంతా వాళ్ళ మనుషులే వస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఏంటంటే ఎవడైతే డబ్బు ఉన్నాడో, తన సామాజిక వర్గం ఎవడుందో వాడే డాక్టర్గా రావాలి. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజ్ జరుగుతున్నప్పుడు దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక లైన్ తీసుకున్నాడు. అవసరమైతే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి సమాజంలో ప్రజలకు చెప్పి దీని మీద ఒక తీవ్రమైనటువంటి ప్రజా ఆందోళనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. ఒక పక్క మోడీ అమ్మేస్తాడు, ఎల్ఐసిని అమ్మేస్తాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాడు, బిహెచ్ఎల్ అమ్మేస్తాడు, మిధాని అమ్మేస్తాడు, బీడీఎల్ అమ్మేస్తాడు, ఈసీఎల్ అమ్మేస్తాడు, మొత్తం ఎవ్రీథింగ్, ఆల్ పబ్లిక్ సెక్టర్స్ క్లోజ్డ్. అంటే పేదవాడు ఎవడో కూడా పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగం చేయడానికి లేదు, వాళ్ళ లైఫ్ మార్చడానికి ఏమాత్రం వీల్లేదు. ఇప్పుడే అయితే ఇంకా బీజేపీ కూడా మొత్తం రాజ్యాంగాన్ని ఎత్తేసే దశలోకి వెళ్ళిపోయాడు. నిన్నే రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ రాజకీయపరమైనటువంటి విభేదాలు మా దేశంలో పెద్దగా కనపడటం లేదు, మాకు బీజేపీ వాళ్ళకి రాజకీయమైన విభేదాలు కాదు, ప్రాథమిక హక్కుల్ని కూడా హరించే దశలోకి బీజేపీ వెళ్ళిపోయిన తర్వాత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని పేద వర్గాలకి దక్కకుండా చేస్తున్న క్రమంలో మేము పోరాటం స్టార్ట్ చేస్తున్నామని చెప్పాడు. ఎవడిచ్చాడు ఈ రాజ్యాంగాన్ని మీరు పాటించకుండా వేరే విధంగా పరిపాలించే హక్కు బీజేపీ వాడికి ఎవడిచ్చాడు? మోడీ గారు బీసీ అని చెప్తారు, అవునో కాదో ఎవడో తెలీదు. ఒకవేళ అయితే ఎవరిని గురించి ఆలోచించాలి? అసమానతలు ఉన్నటువంటి సమాజాన్ని సమానత్వం వైపు తీసుకురావటం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈక్వాలిటీ అనేదాన్ని ఏం చేశారు అంటే ప్రభుత్వంలోకి వస్తే 10-15 సంవత్సరాలు మీరు మొత్తం ఈవీఎంల పేరుతోటో లేకపోతే ఇంకో దుర్మార్గం పేరుతోటో మీరు ఏలేసి ప్రతి పబ్లిక్ సెక్టర్ని, నెహ్రూ హయాంలో పెట్టినటువంటి ప్రతి పబ్లిక్ సెక్టర్ని, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి విద్యా, ఉద్యోగం, అదేవిధంగా హెల్త్, దీనిలో ఎన్ని మీరు నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు